హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో గెస్ట్ చేయగలరా? సరే, నేను ఇప్పుడు షెల్కర్ బాక్స్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు గెస్ట్ చేయగలరా? ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆటోమేటిక్ షుగర్ కేన్ ఫామ్ చేయబోతున్నాము. సో ఇవి ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఐటమ్స్. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దామా? ఎస్, మనమైతే మన బిల్డ్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నేనైతే దీన్ని 4 బ్లాక్స్ పైకి పెట్టుకుంటా. నేను ఫ్లై అవుతాను. నేను ఇప్పుడు క్రియేటివ్లో ఉన్నాను కదా. ఇప్పుడు 6 బ్లాక్స్ అయితే వెనకాలకి తీసిరండి. 2, 3, 4, 5 and 6. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీకు ఎన్ని షుగర్ కేన్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ అయితే తీసుకోండి. నేనైతే కొంచెం మీడియంలో తీసుకోవాలనుకుంటున్నా. ఎస్, ఇన్నైతే సరిపోతాయని అనుకుంటున్నా. ఇంకా 2 అయితే పెడదాము. సో కాదు, 1, 2 నో. అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టేసి ఇంకా ఎండ్ చేసేద్దాము. ఎస్, అండ్ ఇప్పుడు దీన్ని అంటే ఫిల్ చేసేయాలి, అటాచ్ చేయాలంతా. మరీ ఇన్ని అవసరం లేదు. సరే ఓకే, ఇక్కడ దాకా అయితే పెడదాము. మరీ ఇన్ని అవసరం లేదు. మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు ఫ్రెండ్స్, అందుకే లిమిట్గా పెట్టుకోవాలి. ఇది కాదు, ఇక్కడైతే ఏం చేసేద్దాము. ఇది కూడా కాదు. ఇంకా ఇది క్లోజ్ చేసేయాలి. సో ఇదంతా క్లోజ్ చేసేద్దాము. ఎస్, ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది మన ఫ్రంట్ సైడ్ అనుకుందాము. అండ్ ఇక్కడి నుంచి ఇట్లా తీసుకొని పెట్టుకోండి. ఇట్లా అయితే ఫిల్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మొత్తం ఫిల్ చేసేయండి. ఇక్కడ ఇదైతే కాదు, షుగర్ కేన్ అయితే పెట్టాలి ఇక్కడ. ఎస్, ఇప్పుడు ఇదంతా ఫిల్ చేసేద్దాము. అండ్ షుగర్ కేన్ కోసము ఎస్ ఈ డెర్ట్ని అయితే పెడదాము. ఎస్, ఓకే, ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఫ్లై అవ్వకండి, హాపర్స్ని తీసుకొని ఇట్లా దానికి అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. నేనైతే ఇక్కడ ఇటు 4 హాపర్స్ అండ్ ఇటు నుంచి 4 హాపర్స్ పెడతాను. ఇటు 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 నో. సో కాబట్టి మీరైతే ఈ హాపర్ని తీసేయండి. ఇట్లా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ దీనికైతే పెడతా. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, దీని నుంచి ఇట్లా తీసుకొని ఇట్లా పెడతాను. అవి 2 కిందకి ఎందుకు పెట్టుకున్నానంటే చూడండి, ఇవి 2 ఇట్లా కిందకి ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ చెస్ట్ పెట్టుకుంటాను నేను, లార్జ్ చెస్ట్. క్రౌచ్ అయ్యి మళ్ళీ ఆ చెస్ట్ మీద క్లిక్ చేస్తే లార్జ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక లార్జ్ చెస్ట్,
మళ్ళీ క్రౌచ్ అయ్యి ఇలా. ఎస్, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము రెయిన్ పడుతుంది కదా, సో మనము దీన్ని డే అయితే చేద్దాము. వెదర్ క్లియర్ చేసి తర్వాత డే చేద్దాము. ఈ రెయిన్ ఎప్పుడు సన్ రైజ్ అయ్యేటప్పుడే పడుతుంది. సో ఇవైతే ఉంచుకోవాలి, ఇది టెంపరీ కాదు. సో ఇట్లా షుగర్ కేన్ తర్వాత ఈ పిస్టన్ తీసుకోండి. ఈ వుడెన్ పీస్ ఫ్రంట్కి ఉండాలి అండ్ అన్నీ అంతే పెట్టండి. ఇది కాదు, ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు అబ్జర్వర్ తీసుకోండి. వెనకాల వచ్చి ఓకే, వెనకాలకు వచ్చేసి ఇట్లా అబ్జర్వర్ని ప్లేస్ చేయండి. ఈ రెడ్ వెనకాల ఉండాలి. ఇంకా ఈ కళ్ళు ఇంకా ముక్కు ఫ్రంట్ సైడ్ ఉండాలి. పిస్టన్ వెనక ఇంకొక బ్లాక్ పెట్టండి ఇట్లా, అండ్ దాని మీద ఈ రెడ్ స్టోన్ అయితే పెట్టండి. అండ్ గ్లాస్ తీసుకోండి, నా ఇన్వెంటరీలో ఉంది గ్లాస్. ఎస్, ఇంకా వాటర్. ఎస్ ఫ్రెండ్స్, గ్లాస్ని అయితే ఇక్కడి నుంచి పెట్టండి, షుగర్ కేన్ ఒక్కటే కనబడేలాగా. ఎందుకంటే గ్లాస్లో నుంచి మీరు అబ్జర్వర్ ఇంకా పిస్టన్ని చూడవసరం లేదు. అందుకు నేను అక్కడ స్టోన్ పెట్టేస్తాను. డెకరేటివ్ స్టోన్స్ చాలా ఉంటాయి కదా మన మైన్క్రాఫ్ట్లో, అందుకని అవి పెట్టేస్తాను. మనం ఆటోమేటిక్ బ్యాంబూ ఫామ్ ఉన్నట్టే ఇది కూడా పెడతాను, కాకపోతే ఈ రాక్ కొంచెం డిఫరెంట్. సేమ్ అదే స్టైల్ పెడుతున్నా. ఎస్, అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ షుగర్ కేన్ని పెడితే అది ప్లేస్ అవ్వదు, ఎందుకంటే వాటర్ ఉండాలి దాని దగ్గర. సో అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ని అయితే తీసుకోండి. నేను క్రియేటివ్లో ఉన్నాను కాబట్టి ఇది ఎప్పుడు అన్లిమిటెడ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి దాంట్లో షుగర్ పెట్టండి. ఎస్, అండ్ నేను ఇట్లా అన్నిటికీ 2 పెడుతున్నాను. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫ్రెండ్స్, ఇది పని చేయాలి. పని చేయకపోతే నేను మళ్ళీ ఏదో ప్రాబ్లం అయినట్టు. ఎస్, అదొక్కటి పైన ఉంది, మిగతాదంతా రావాలి. సో ఫ్రెండ్స్, మీరు ఈ చెస్ట్లో కాదు, ఈ లాస్ట్లో ఉన్న చెస్ట్లో చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసింది, కలెక్ట్ అయిపోయింది. 8 కలెక్ట్ అయింది, ఒకటేమో పైకి వచ్చేసింది. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఇంకొక రో గ్లాస్ పెడదాము. అప్పుడు మళ్ళీ గ్లాస్కి తగిలి మళ్ళీ వాటర్లో పడితే వాటర్లో నుంచి అది హాపర్లో వెళ్ళిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, అయిపోయింది బిల్డ్. సో ఇప్పుడు నేను నాకు వచ్చినట్టు డెకరేషన్ అయితే చేస్తా. సో నేను ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ లాస్ట్ అండ్ ఈ ఎడ్జ్లో ఉన్న బ్లాక్ని నేను ఫిల్ చేయను, నేను దాన్ని వేరే స్టోన్తో ఫిల్ చేస్తా. అండ్ మళ్ళీ అంతే ఫ్రెండ్స్, జపనీస్ స్టైల్ వస్తుంది. అది నాకు ఇష్టం వచ్చిన జపనీస్ స్టైల్. సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. ఈ మెయిన్ బిల్డ్ అయితే ఇట్లా చేయండి, మిగతాదంతా మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టండి.
సో నేను ఈ బ్లాక్ని అయితే స్మూత్ స్టోన్ అయితే పెడతా. ఇక్కడ కూడా అంతే. ఎస్, అండ్ ఈ పైన రో ఒకటి తీసేసి ఇక్కడ కూడా స్మూత్ స్టోన్ అయితే పెడతా. అప్పుడు లుక్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు తీసేద్దాము. ఇంకా ఇక్కడ కూడా. అండ్ ఇప్పుడు మీరు ఈ స్లాబ్ని అయితే తీసుకోండి. ఈ స్లాబ్ని గ్లాస్ పైన పెట్టండి. ఇట్లా అన్ని బ్లాక్స్ని ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ స్లాబ్ బాగానే ఉంటుందా? ఓకే, బాగానే ఉంటుంది. ఇటు చూడండి ఫ్రెండ్స్, బేబీ కౌ. సో మనమైతే దీన్ని ఫినిష్ చేసేద్దాము. ఇది కొంచెం ప్రొఫెషనల్ లుక్ వస్తుందని నా అభిప్రాయము. అండ్ దాని మీద ఇంకొకటి పెట్టి ఇట్లా దానికి సైడ్ ప్లేస్ చేయండి. అండ్ దాని మీద ఉన్నది తీసేయండి. సో అది కూడా పోయింది కాబట్టి నేను మళ్ళీ పెడుతున్నా. సో ఫ్రెండ్స్, మీకు నేను చూపిస్తాను పైన కూడా ఎట్లా లుక్ వస్తుందో. ఎస్, అండ్ ఇప్పుడు ఇట్లా అన్నీ ఫిల్ చేయాలి. సో అది నా ఆటోమేటిక్ షీప్ ఫామ్, అంటే వూల్ ఫామ్. అండ్ మీకు నా అన్ని ఫామ్స్ చూపిస్తాను ఈరోజు. యా, అయిపోయింది. సో ఇది నా ఎగ్ ఫామ్. ఎగ్స్ ఎట్లా వస్తున్నాయి సో చూడండి ఫ్రెండ్స్. ఒక చెస్ట్ అంతా నిండిపోయింది. లార్జ్ చెస్ట్ కాదు, ఒక చెస్ట్. అండ్ ఇది నా ఆటోమేటిక్ బ్యాంబూ ఫామ్. ఎట్లుంది కలెక్షన్ ఫ్రెండ్స్? ఒక స్టాగ్ కూడా నిండిపోయింది. ఎస్ ఫ్రెండ్స్, వూల్ ఫామ్ మీరు చూడక్కర్లేదు, అది మీకు తెలిసి ఎట్లా వచ్చేస్తుంది. కాబట్టి టైం ఉంటే నేను మీకు అది లాస్ట్లో అయితే చూపిస్తాను. యా, ఇప్పుడు ఈ స్లాబ్ని అయితే తీసేయాలి. ఎస్, ఇప్పుడు ఇదంతా ఫిల్ చేసేస్తా. ఇది థర్డ్ స్టేర్. ఇట్లా 3 లేయర్స్ అయితే ఉంటే మాత్రం బాగుంటుంది. త్రీ లేయర్స్ ఉండాలి ఇట్లా. అండ్ మీకు ఫ్యూచర్లో అయితే నేను వైన్స్ ఫామ్ పెడతాను, ఇంకా ఒక న్యూ హౌస్ పెడతాను. అట్లా ఒక సర్వైవల్లో ఉండే పర్సన్కి ఏమేమి అవసరమో అవన్నీ నేను మీకు చేసి చూపిస్తాను. మీకు అవి కాకుండా ఇంకా ఏమన్నా కావాలంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు. అప్పుడు నేను దాన్ని చూసి చేస్తాను ఏమేమి కావాలో మీకు. సో దీన్ని అయితే ఇట్లా పైన ఏం చేయకండి. ఎస్, ఇప్పుడు వాల్ని తీసుకోండి. వాల్, లాంతరన్, స్టేర్స్. ఎస్ ఫ్రెండ్స్,
ల్యాంతరన్స్ ఎక్కడైనా పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం వాల్ని పెడదాము. ఎస్, ఇట్లా 4 సైడ్స్ పెట్టండి. ఎస్, ఇది అటాచ్ అయింది. సో మనము లాస్ట్ వీడియోలో అయితే నేను ఆటోమేటిక్ వూల్ ఫామ్ అయితే పెట్టాను. చూడండి, అది చాలా ఈజీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బ్లాక్ని కూడా తీసేయండి. ఎస్, మళ్ళీ వాల్ ఇట్లా 4 సైడ్స్ అయితే పెట్టండి వాల్ని. ఇప్పుడే లుక్. మళ్ళీ మీరు బ్యాక్ సైడే కదా అని వదిలేయకండి, బ్యాక్ సైడ్ కూడా ఉండాలి. అసలు మీకు ఈ లుక్కే అవసరం లేదంటే పెట్టుకోకండి, అది మీ ఇష్టము, మీ మీద డిపెండ్ అవుతున్నది. ఇట్లా అన్నిటికీ పెట్టుకోండి. ఇట్లా కాదు, ఇట్లా. ఎస్, వాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరైతే దీన్ని క్లోజ్ చేసేయండి, ఎందుకంటే దీని లోపలికి ఊరికే యానిమల్స్ ఇంకా అవన్నీ తిరుగుతాయి. నాకైతే ఇష్టం ఉండదు. మీరు ఇట్లా వదిలేస్తా అంటే వదిలేయండి, నో ప్రాబ్లం. నేనైతే జస్ట్ యానిమల్స్ తిరుగుతాయనే క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ల్యాంతరన్స్ పెట్టాలి. అసలు ఈవినింగ్ అయిపోతుంది. ఏంటి ఇక్కడ రావా? ఎస్, ఇక్కడ కూడా పెడతాము. దీన్ని తీసేద్దాం, లేదంటే ఇక్కడ కూడా పెడదాము. ఎస్, ఇట్లా బాగుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పెడదాము. ఎస్, అండ్ ఇక్కడ ఈ బ్లాక్ కాదు ఫ్రెండ్స్, ఈ స్టోన్ బ్రిక్ అయితే పెడదాము. సో మనకి నైట్ అయిపోయింది కాబట్టి డే చేసుకుందాము. ఎస్, డే అయిపోయింది. ఏంటిది ఫ్రెండ్స్? అది జాంబీస్ స్పాన్ అయిపోతున్నాయి. సో మనమైతే ఇట్లా పెడదాము. అది అసలు ఇది చాలా హైట్లో ఉందని అనుకుంటున్నా. నేనేదో చిన్నగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, అది మరీ ఇంత హైట్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. సో అంతా ఫినిష్ చేద్దాము. ఈ లాస్ట్ రో ఒక్కటి ఉంచుదాము. ఎస్, ఇది బాగుంది. అండ్ ఇక్కడ ఏదో ఒక పెయింటింగ్స్ అయితే పెట్టుకోవచ్చు, కానీ లుక్ పోతుంది. ఇప్పుడు ఇది తీస్తే వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తాయి, కానీ ఏం పర్లేదు. ఎస్, ఇప్పుడు మనము ఇదంతా ఫిల్ చేద్దాము. బ్యాక్ అండ్ సైడ్స్ మాత్రమే ఫిల్ చేయాలి. సో ఇది ఇక్కడ స్మూత్ స్టోన్ బ్లాక్స్ అయితే పెడతా.
బ్యాక్ అండ్ సైడ్స్ మాత్రమే. అండ్ ఫ్రంట్ వేరే లుక్ వస్తుంది, అది నేను మీకు చూపిస్తాను. అది మనము బ్యాంబూ ఫామ్కి పెట్టినట్టే. అండ్ ఇప్పుడు ఇది తీస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది, బట్ నో ప్రాబ్లం. ఎస్, పెట్టేశాను సక్సెస్ఫుల్గా. ఎస్, ఇది ఒక్కటి ఫిల్ చేసేస్తే అయిపోతుంది. ఎస్, సక్సెస్. అండ్ ఇక్కడైతే ల్యాంటర్న్స్ పెడతా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి చాలు. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఎస్, ఇవి చాలు. అండ్ ఫ్రంట్ అయితే ఇట్లా పెడదాము. ఇట్లా మీరు ఈ 3 పెట్టండి, ఎడ్జ్తో కలిపి 3. అండ్ ఇక్కడ స్టేర్ తీసుకొని ఇట్లా పెట్టండి. ఇది ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో నుంచి లోపలికి కూడా వెళ్ళలేము. ఎస్, ఓకే, ఇప్పుడైతే బాగుంది. అండ్ ఇట్లా కాదు, అసలు మర్చిపోయాను, వాటర్ వస్తాయి కదా, కానీ వాటర్ వచ్చినా మనకేం కాదు. అండ్ ఈ స్టేర్ ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా. ఎస్, వాటర్ కూడా కిందకి రావట్లేదు కదా. ఎస్, ఇది కూడా తీసేసి ఇంతే పెడదాము. ఎస్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్. యా, ఇట్లా బాగుందా? నాకైతే ఏదోలాగా ఉంది, బట్ ఓకే. నో ఫ్రెండ్స్, బాగా తీసేద్దాం. ఫ్రెండ్స్, ఏదో అయిపోయింది. అక్కడ ఏదో షుగర్ కేన్ బయటకు వచ్చేసింది. మనమైతే పైనుంచి చూద్దాము. ఇట్లా పైనుంచి వే ఉంటుంది, ఇట్లా ఏదో ఒకటి అవుతుందని నేను ఇట్లా పెట్టాను. ఓకే, వాటర్ లేకపోతే ఈ షుగర్ కేన్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఈ స్లాబ్తో ఇది కూడా కవర్ చేసేద్దాము, అది బెటర్. అండ్ మనమైతే ఇక్కడ ఒక చిన్న ట్రాప్ డోర్ పెట్టుకుందాము. ఏదైనా రిపేర్ వచ్చినా కానీ దాంట్లో నుంచి వెళ్ళిపోయి రిపేర్ చేసేసి రావచ్చు. సో నేను ట్రాప్ డోర్ అయితే తీసుకొని పెడతాను. సో ఇదంతా ఫిల్ చేసేయండి, మరీ ఇంత గ్యాప్ అయితే అవసరం లేదు మనకి. ఇది ఒక టెర్రస్, మినీ టెర్రస్. ఎస్, ఈ 4 బ్లాక్స్ అయితే చాలు, 2 బ్లాక్స్ చాలు ఫ్రెండ్స్. ఈ స్లాబ్ ఇంకా ఎక్కడో టచ్ అయిపోయింది. ఎస్, టచ్ కాలా. ఎస్, అండ్ ఇక్కడ ట్రాప్ డోర్స్ పెడదాము. నేనైతే నార్మల్ ట్రాప్ డోర్స్ తీసుకుంటా. ఒకటి ఇట్లా అండ్ ఒకటి ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్,
ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మనం వెదర్ని క్లియర్ చేసుకుందాం. అండ్ ఈ షీప్ని అయితే అక్కడ ఓకే ఉండని. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చేసి ఓవరాల్ లుక్. సో నేను కొంచెం కిందకి ల్యాండ్ అవుతా. ఇది మన ఓవరాల్ లుక్. సో నేను దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఎస్, స్క్రీన్ షాట్ కూడా వచ్చేసింది. ఎస్ ఫ్రెండ్స్, మన ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కిందే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.